ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 9వ సర్గ. హనుమంతుడు శ్రేష్టమైన పుష్పక విమానంలో ఒక మహామందిరాన్ని చూశాడు. ఆ మందిరం యోజనం పొడవు, అర్ధయోజనం వెడల్పు ఉంది. మదగజాల మీద ఆయుధాలు ధరించి కూర్చున్న రాక్షస వీరులు ఆ భవనాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆ మందిరంలో రావణుడి భార్యలు, అతడు అపహరించి తీసుకువచ్చిన కన్యలు ఉన్నారు. యాహి వైశ్రవణే లక్ష్మీ యాచేంద్రే హరివాహనే సా రావణ గృహే సర్వా నిత్యమేవానపాయిని. కుబేరుడి ఐశ్వర్యంతోనూ దేవేంద్రుడి ఐశ్వర్యంతోనూ తులతూగే ఐశ్వర్యం రావణుడి భవనంలో అడుగడుగునా కనబడుతోంది. లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కలదని, ఎక్కడా స్థిరంగా ఉండదని అంటారు. కాని ఆ లక్ష్మీదేవి రావణుడి భవనంలో స్థిరంగా ఉన్నట్లుంది. ఇంకా చెప్పాలంటే రాక్షసరాజు సంపద కుబేర వరుణుల సంపద కంటే ఎక్కువైనది. పూర్వం విశ్వకర్మ బ్రహ్మ కోసం పుష్పక విమానాన్ని నిర్మించాడు. తీవ్ర తపశ్చర్యతో బ్రహ్మను మెప్పించి ఆయన అనుగ్రహంతో కుబేరుడు ఆ విమానాన్ని వరంగా పొందాడు. రావణుడు తన పరాక్రమంతో కుబేరుణ్ణి ఓడించి పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ విమానంలోని వెండి, బంగారు స్తంభాల మీద తోడేళ్ల బొమ్మలు చిత్రీకరించారు. అక్కడి మెట్లు మేలిమి బంగారంతో చేసినవి. అక్కడి కిటికీలు బంగారంతోనూ స్ఫటికంతోనూ చేసినవి. కొన్ని పెద్ద పెద్ద కిటికీలు గాలి వచ్చేందుకు, కొన్ని చిన్న చిన్న కిటికీలు అలంకరణార్థమూ ఉన్నాయి. అన్నీ బంగారంతో చేసినవే. వేదికలకు ఇంద్రనీలమణులు, మహానీలమణులు పొదిగారు. నేల మీద ముత్యాలు, పగడాలు, మణులు తాపడం చేశారు. విమానమంతటా సుగంధాలు వెలువరించే ఎర్రచందనము, బంగారు రంగు మంచిగంధము పూశారు. అటువంటి శ్రేష్టమైన పుష్పక విమానంలోకి హనుమంతుడు చెంగున ఎగిరి ప్రవేశించాడు. వెంటనే పానీయాలు, పిండి వంటలు, ఆహారాలు మొదలైన వాటి ఘుమఘుమలు ఆయన నాసికా పుటాలకు తాకాయి. సగంధస్థం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇత ఏహీత్యువాచేవ తత్ర యత్ర సరావణః. సువాసనలు ప్రియబంధువును రారమ్మని పిలిచే ఆత్మీయ బంధువులలా హనుమంతుణ్ణి రావణుడున్న చోటికి పిలుచుకుని పోయాయి. ఆ వాసనలను అనుసరిస్తూ వెళ్లిన హనుమంతుడికి రావణుడికి అత్యంత ప్రియమైన శయనమందిరం కనబడింది. ఆ శాల అలంకారం వర్ణనాతీతంగా ఉంది. మహత్యా కుథయాస్తీర్ణాం పృథివీ లక్షణాంకయా పృథివీమివ విస్తీర్ణాం సరాష్ట్ర గృహమాలినీం. ఆ శాలలో పరిచిన చిత్రమైన కంబళీ మీద భూమి మీద ఉన్నట్టుగానే పర్వతాలు, సముద్రాలు, నదులు, అడవులు, నగరాలు చిత్రీకరించి ఉన్నాయి. ఆ కంబళి సంకోచింపజేసి బల్లపరుపుగా పెట్టిన భూమండలంలా ఉంది. అక్కడ అందమైన పక్కలు పరిచి ఉన్నాయి. అది రావణుడు కోరిన భోగాలు అనుభవించే అభ్యంతర మందిరం. ఆ శాల హంసలా స్వచ్ఛంగా తెల్లగా ఉంది. అగరు ధూపాలతో ధూమ్రవర్ణంలో ఉంది. పుష్పాలంకరణతో చిత్రవర్ణంలో ఉంది. వెరసి కాంతులీనే కామధేనువులా ఉంది. లక్ష్మీదేవికి పుట్టినెల్లులా ఉండి మనస్సుకు ఉత్సాహాన్ని ఇస్తోంది. శరీరంతో అనుభవించదగిన భోగాలన్నీ సమకూరుస్తోంది. ఆ శాల వైభవం చూసి హనుమంతుడు స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్ సిద్ధిర్వేయం పరాహి స్యాత్ ఇత్యమన్యత మారుతి. ఇది స్వర్గమా, దేవలోకమా, ఇంద్రుడి అమరావత, ఉత్తమమైన తపశ్సిద్ధ అనుకున్నాడు. ఆ శాలలో అంతటా వెలుగు వ్యాపించేలా తగిన ప్రదేశాల్లో చక్కటి బంగారు దీపాలు పెట్టారు. ఆ దీపాలు ధూర్తానివ మహాధూర్తై దేవనేన పరాజితాన్. జూదమాడుతూ పెద్ద జూదర్ల చేతిలో ఓడిపోయి చేష్టలుడిగి నిలుచున్న చిన్న జూదరుల్లా నిశ్చలంగా వెలుగుతున్నాయి. దీపాల వెలుగు, రావణుడి తేజస్సు, ఆ శాలకు ఉన్న అలంకారాలలో ప్రతిబింబించిన కాంతి అన్నీ కలిసి ఆ శాల మండిపోతోందా అనిపించేంత వెలుగుగా ఉంది. అక్కడ ఉన్న చిత్రమైన కంబళీ మీద పడుకుని ఉన్న అనేక మంది ఉత్తమ స్త్రీలను హనుమంతుడు చూశాడు. ఆ స్త్రీలు రాత్రి అంతా క్రీడించి తరువాత మద్యపానం చేసి అర్ధరాత్రి గడిచాక నిద్రలోకి జారుకున్నారు. దంతాలు కనబడకుండా పొందికగా పెదాలు మూసుకొని ఆదమరిచి నిద్రపోతున్న ఆ స్త్రీలు పద్మవనంలో పద్మాలలా ఉన్నారు. వారి వల్ల ఆ శాల నక్షత్రాలతో కూడిన ఆకాశంలా ఉంది. వారి మధ్యలో రావణుడు చుక్కల్లో చంద్రుళ్లా ఉన్నాడు.
ఆ స్త్రీలను చూచి హనుమంతుడు, యాశ్చవంతేంబరాత్తారాః పుణ్యశేష సమావృతాః ఇమాస్తాః సంగతాః కృత్స్నాః ఇతి మేనే హరిస్తదా. పుణ్యం తరిగిన తారలు మిగిలిన పుణ్యంతో ఆకాశం నుంచి జారి భూమిపై పడిపోతాయనంటారు కదా, ఆ నక్షత్రాలే ఈ స్త్రీల రూపంలో ఇక్కడికి చేరాయేమో అనుకున్నాడు. కొందరు స్త్రీలు ధరించిన వైడూర్య మణిహారాలు కాదంబ పక్షుల్లా ఉన్నాయి. మరికొందరి ఆభరణాలు చక్రవాక పక్షుల్లా ఉన్నాయి. అసలు ఆ శాల మొత్తం ఒక మహానదిలా ఉంటే అందులో ఉన్న స్త్రీలు ఆ నదికి శోభ చేకూర్చే హంస కారండవ చక్రవాక పక్షుల్లా ఉన్నారు. నిద్రలో ఉన్న ఆ స్త్రీలు అనేక భంగిమల్లో ఉన్నారు. రాత్రి ఆనందావేశంలో కొందరి నుదుట ఉన్న తిలకం చెదిరిపోయింది. కొందరి హారాలు జారిపోయి వేలాడుతున్నాయి. కొందరి హారాలు పుష్పమాలలు తారుమారయ్యాయి. కొందరి వస్త్రాలు జారిపోయాయి. కొందరి వడ్డాలు చిక్కుపడి ఉన్నాయి. కొందరి పుష్పమాలను నలిగి తెగిపోయాయి. అడవిలో ఏనుగు విహరించగా నలిగిపోయిన పూలతల్లా ఆ స్త్రీలు నలిగి అలసి సొలసి నిద్రిస్తున్నారు. ఒకరి కాళ్ల మీద ఒకరి కాళ్ళు, ఒకరి బాహువులలో మరొకరు అడ్డదిడ్డంగా నిద్రపోతున్న ఆ లలనామణులు ఒకే హారంలోని పుష్పాల్లా ఉన్నారు. రావణుడి భార్యల్లో కొందరు నిద్రమత్తులోనూ మద్యమత్తులోనూ రకరకాల స్థితుల్లో ఉన్నారు. ఒక ఆమె ప్రక్కనున్న సవతిని రావణుడే అని ముద్దాడుతుంటే ఆ రెండవ ఆమె రావణుడే తన్ను ముద్దు పెట్టుకుంటున్నాడని ఆనందిస్తోంది. ఒకరి వక్షస్థలం మీద ఒకరు, ఒకరి తొడల మీద మరొకరు తలలు పెట్టుకుని నిద్రిస్తున్నారు. ఒకరి పుష్పమాలలు మరొకరి పుష్పమాలలతో చిక్కుబడి ఉంటే ఒకరి ముంగుర్లు మరొకరి ముంగుర్లతో చిక్కుబడి ఉన్నాయి. కొందరి ముఖాలపై పడిన పల్చని వస్త్రాలు వారి నిశ్వాసంతో పైకెగిరి గాలి పీల్చినప్పుడు వెనక్కి వాలి ముఖం మీద కొట్టుకుంటున్నాయి. రావణుడు మేలుకొని ఉండగా ఆ స్త్రీలను ఎవ్వరూ కన్నెత్తి చూడలేరు. అందువల్ల ఆ రాక్షసరాజు నిద్రించి ఉన్నప్పుడు ఆ శాలలోని బంగారు దీపాలు రెప్పవేయకుండా ఆ సుందరీమణులను చూస్తున్నాయా అన్నట్లు నిశ్చలంగా వెలుగుతున్నాయి. రావణుడు అనేక యుద్ధాలు చేసి రాజర్షి కన్యలను, దైత్య గంధర్వ కన్యలను, రాక్షస కన్యలను తీసుకువచ్చాడు. వారంతా చివరకు రావణుణ్ణి కోరి అతడితో కూడిన వారే. వీరు కాక యవ్వనమదంతో రావణుణ్ణి కోరి తమంత తామే వచ్చిన స్త్రీలు కొందరున్నారు. ఒక్క సీత తప్పితే అక్కడ పరపురుషుడికి మనసిచ్చిన స్త్రీ గాని, అంతకుముందు వేరొకడితో కాపురం చేసిన స్త్రీ గాని ఒక్కర్తె కూడా లేదు. నాకులీనా నచహీన రూప నా దక్షిణా నానుపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయా. సత్కులంలో పుట్టనిది గాని, సౌందర్యహీనురాలు గాని, ఉపచారాలు లేనిది గాని, తెలివి తక్కువది గాని, ప్రియుడి మనస్సును ఆకర్షించనిది గాని ఒక్కర్తె కూడా రావణుడి భార్యల్లో లేదు. ఈ స్త్రీలంతా రావణుడికి ఎలా వశమై ఉన్నారో అలాగే సీత కూడా ఇతడికి వశమైపోయి ఉంటుందా అని హనుమంతుడు అనుకున్నాడు. అంతలోనే సాధ్వీశిరోమణి సీత అలా చెయ్యదు అనుకున్నాడు. అయినా రావణుడు ఎంత పనిచేశాడు, సీతాపహరణమనే చేయకూడని పని చేశాడు కదా అనుకున్నాడు. స్వస్తి.